ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని కట్టుకుంటారు. అలాగే కిచెన్ లో ఉండే వస్తువులు కూడా వాస్తు ప్రకారమే పెట్టుకోవాలి అని పండితులు చెబుతున్నారు. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడి అది మీ కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీ వంటగదిలో ఉండాల్సిన వస్తువుల విషయంలో కొన్ని వాస్తు నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ వంటగదిలో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అన్నపూర్ణాదేవి సంతోషపడుతుంది. కాబట్టి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను వంటగదిలో పెట్టడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే కొన్ని వస్తువులను వంటగదిలో ఉంచడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కాబట్టి వంటగదిలో ఎలాంటి వస్తువులు పెట్టాలి, ఎలాంటి వస్తువులను పెట్టకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వంటగదిలో ఎల్లప్పుడూ అన్నపూర్ణాదేవి నివాసం ఉంటుంది. కాబట్టి మీకు వీలైతే అన్నపూర్ణాదేవి చిత్రపటాన్ని మీ వంటగదిలో పెట్టుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీ ఇంటి నిండా డబ్బు పుష్కలంగా ఉంటుంది. అలాగే ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. వాస్తు ప్రకారం వంటగదిలో ఉన్న కిటికీ దగ్గర మొక్కలను పెట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్యంగా వెదురు మొక్క, తులసి మొక్క, పుదీనా మొక్క, ఈ 3 మొక్కల్లో ఏదో ఒక మొక్కని మీ వంటగదిలో ఉండే కిటికీ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. మీ వంటగదిలో ఉన్న పడమర దిశలో రాగి వస్తువులు లేదా ఇత్తడి వస్తువులను పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. వంటగది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు మీరు తిన్న ఎంగిలి పాత్రలను కడిగేసి నిద్రపోవాలి. అలా కాకుండా పాత్రలను అలాగే వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇలా చేస్తే డబ్బు పరంగా కూడా దెబ్బతింటారు. మీ వంటగదిలో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం. వంటగదికి ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు. ఇలా ఆనుకుని ఉంటే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అలాగే వంటగదిలో పూజ గది ఉండకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలు మాత్రం పూర్తిగా అయిపోయేదాకా ఉండకూడదు. వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండేలా చూసుకోండి. వంటగదిలో ఉప్పు నిండుగా ఉంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మీ వంటగదిలో ఉప్పు అయిపోకుండా చూసుకోండి. ఉప్పును స్టీల్ డబ్బాలో ఉంచకూడదు. స్టీల్ డబ్బాల్లో ఉప్పును భద్రపరిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటికి సంపదను తెచ్చిపెట్టేది శంకు పుష్పం మొక్క. కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు నీలం రంగులో ఉండే శంకు పుష్పాల మొక్కను పెంచుకుంటే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శంకు పూలు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి అని పండితులు అంటున్నారు. అలాగే ఈ మొక్క విష్ణుదేవుడికి ప్రియమైన మొక్క. కాబట్టి ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి. ఉదయం లేవగానే ఆ నీళ్లు షింకులో పడేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఇలా చెయ్యడం వల్ల మీకు ఉన్న అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో పసుపు ఒకటి. వంటగదిలో పసుపు లేకపోతే మీరు చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే పసుపు అంటేనే బృహస్పతికి సంబంధించినది. కాబట్టి మీ వంటగదిలో పసుపు అయిపోతుంది అనిపిస్తే వెంటనే తెచ్చుకోండి. లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం కలుగుతుంది. అలాగే వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి. బియ్యం డబ్బా ఖాళీగా ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యం శుక్రగ్రహానికి సంబంధించినది. కాబట్టి మీ వంటగదిలో ఉన్న బియ్యం అయిపోతే వెంటనే తెచ్చుకోండి. లేకపోతే డబ్బు సమస్యలు వస్తాయి. మీ వంటగదిలో ఖాళీగా డబ్బాలు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఖాళీ డబ్బాలు ఉంటే వాటిని తూర్పు దిశలో పెట్టుకోండి.
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతారు. కానీ అలా వెళ్ళకూడదు. నిద్ర లేవగానే మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని అప్పుడు వంటగదిలోకి వెళ్ళాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. స్త్రీలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే మాత్రం అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది. వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది. చాలా మంది వంటగదిలో టాబ్లెట్స్ పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టకూడదు. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తానికి అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మీ వంటగదిలో మాత్రం పొరపాటున కూడా టాబ్లెట్స్ పెట్టకండి. అలాగే విరిగిపోయిన పాత్రలను కూడా వంటగదిలో ఉంచకూడదు. విరిగిన వస్తువులు, పగిలిన వస్తువులు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీంతో మీరు ఎల్లప్పుడూ కష్టాలు పడుతూనే ఉంటారు. అలాగే మీ వంటగదిలో చపాతీ చేసుకునే పెనం, బాండ్లీలు, రైస్ కుక్కర్లు బోర్లా పెట్టకూడదు. అలాగే ఈ 3 వస్తువులు ఎవ్వరికీ కనిపించకుండా ఉంచుకోవాలి. చాలా మంది మిగిలిపోయిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. ఇలా చెయ్యడం వల్ల చెడు శని ప్రభావాల కారణంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ఇది మీ కుటుంబం మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి పిండి మిగిలిపోకుండా చూసుకోండి. గాజుతో తయారు చేసిన ఏ వస్తువులు అయినా సరే వంటగదిలో ఉంచకూడదు. వంటగదిలో గాజు వస్తువులు ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మీ ఇంట్లో ఆనందం, ప్రశాంతత తొలగిపోతుంది. మీ వంటగది ఈశాన్య దిశలో ఉండకూడదు. అలా ఉంటే మీరు డబ్బు సమస్యల్లో కూరుకుపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.